వెరీ గుడ్ మార్నింగ్ ఐస్. సో నిఫ్టీ నిన్న ఏమైంది ఎగ్జాక్ట్ గా మనం మార్క్ చేసుకున్న డిమాండ్ జోన్ విచ్ ఇస్ ద స్వింగ్ లెవెల్ ఆల్సో ఆ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ పైకి వెళ్ళి డే హై ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పాను కదా. ఎందుకంటే ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ కూడా అలో చేయనివ్వలేదు బయర్స్ పై ఐ మీన్ సెల్లర్స్ పైకి తీసుకెళ్ళడానికి. ఇక్కడ నుంచే ఇమీడియట్ గా రివర్స్ చేశారు. సో ఆ జోన్ దగ్గర మళ్ళీ రివర్సల్ కూడా చూపించింది. ఎగ్జాక్ట్ గా మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచే రివర్స్ అయితే అయింది నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్న లైవ్ ట్రేడింగ్ వీడియోలో ఆల్రెడీ జోన్ మార్క్ చేసుకున్నాం. సో మా ఇనిషియల్ గా ఇది సపోర్ట్, కానీ మార్కెట్ కింద ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాము. అండ్ ఆ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ అనేది చూపిస్తుంది. సో ఎన్హౌ ఆ లెవెల్ అయితే స్టిల్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఈవెన్ డేలో కూడా ఇంపార్టెంటే. విల్ గో టు బిగ్గర్ టైం ఫ్రేమ్ అండ్ సి. ఓకే. సో బిగ్గర్ టైం ఫ్రేమ్ లో మనకి ఏమవుతుంది, డైలీ టైం ఫ్రేమ్ లో ఈ లెవెల్ అనేది గ్యాప్ బార్డర్. మార్కెట్ నిన్న ఫి- నిన్న ఇన్ ది సెన్స్ అదే ఇప్పుడు 22 నవంబర్ అండ్ దెన్ 25 నవంబర్. ఓకే, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈ బార్డర్స్ అనేవి ఇంపార్టెంట్ కదా. ఈ లెవెల్ అనేది గ్యాప్ బార్డర్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్ గా నిన్న మార్కెట్ గ్యాప్, నిన్న కాదు మొన్న, సారీ సారీ నిన్నే డైలీ టైం ఫ్రేమ్ లో చూద్దాము. చార్ట్ ఇది 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో ఉన్నట్టు. సో గ్యాప్ బార్డర్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. సో ఆ లెవెల్ దగ్గర గ్యాప్ బార్డర్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది. అండ్ నిన్న ఎగ్జాక్ట్ గా ఆలో దగ్గర నుంచే బ్యాంక్ నిఫ్టీ అనేది రివర్స్ అయింది. సో గ్యాప్ బోర్డర్స్ కూడా ఈక్వల్ గా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, నిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, మరి ఈ గ్యాప్ బోర్డర్ కూడా ఇంపార్టెంటే. ఓకే. ఇన్ కేస్ మార్కెట్ పైకి వెళ్తే, ఈరోజు మార్కెట్ బ్రేక్ డౌన్ అయితే ఈ జోన్ ఇంపార్టెంట్. ఇది బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ కిందకి అయితే మూవ్ అవ్వచ్చు. సో మనకి ఏంటి, ప్రీవియస్ సెషన్ హై ఇంపార్టెంట్, అక్కడ నుంచి గ్యాప్ బార్డర్ ఉంది, అట్ ది సేమ్ టైం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ప్రీవియస్ సెషన్ లో దగ్గర గ్యాప్ బార్డర్ ఉంది, ఈ లెవెల్ ఈ జోన్ ఇంపార్టెంట్. వేరాజ్ నిఫ్టీలో అయితే నిఫ్టీలో ఆ జోన్ అలానే ఉంచుకుందాము. బిగ్గర్ టైం ఫ్రేమ్ లో చూద్దాము లెవెల్స్. ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది కదా ఆ జోన్. సో ఎగ్జాక్ట్ గా ఆ జోన్ దగ్గర నుంచే మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్ లో అయితే డైలీ టైం ఫ్రేమ్ నో అదర్ ఇంపార్టెంట్ సపోర్ట్స్. కాకపోతే గ్యాప్ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ రోజు ఇది కూడా గ్యాప్ బోర్డరే. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ద గ్యాప్ బోర్డర్. గ్యాప్ బార్డర్ కి డిఫరెంట్ కలర్ ఎందుకు ఇస్తున్నామంటే మనకి లైవ్ మార్కెట్ లో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో అర్థం అవ్వాలండి గ్యాప్ బార్డర్ అని. సో మార్కెట్ ఇది నిఫ్టీ గ్యాప్ బార్డర్ దగ్గరే ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ బార్డర్ బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్ గా మార్కెట్ పైకి కూడా మూవ్ అవ్వచ్చు. నిఫ్టీ అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా. బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కింద ఓపెన్ అవుతుంది. లో నిన్నటి క్లోజింగ్ దగ్గర ఓపెన్ అవుతుంది, ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. వేరే నిఫ్టీ అయితే నిన్నటి హై దగ్గర ఓపెన్ అవుతుంది. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూద్దాం ప్రైస్ యాక్షన్ అనేది. సో ఈరోజు సిపిఆర్ ఎలా ఉంది, నేరోగా ఉంది. సిపిఆర్ ఎక్కడి నుంచి, నేరో సిపిఆర్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నేరో సిపిఆర్ ఇన్ నిఫ్టీ. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ట్రైనింగ్ డే నిఫ్టీ కొంచెం హై ప్రాబిలిటీ రాదర్ దాన్ బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే నిఫ్టీ గ్యాప్ వాటర్ బ్రేక్ కూడా అయితే ఇక్కడ ఎవరైతే సెల్లింగ్ చేశారో వాళ్ళు స్టాప్ లాసెస్ ఇక్కడ ఉంటాయి. సో మార్కెట్ కొంచెం వెళ్తే పైకి మూవ్ అవ్వచ్చు. సో చూద్దాం ప్రైస్ యాక్షన్ బట్టి ప్లాన్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ. ఈవెన్ ఈ లో కూడా ఇంపార్టెంటే, ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి. సో ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయితే సమ్హౌ ఇట్ విల్ బి అప్ మూమెంట్. సో చూద్దాం ఏమైతే. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ S4 క్యాండిల్ ఉంది కదా, S4 క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే వీ క్యాన్ ప్లాన్ షార్ట్. అండ్ నిఫ్టీ కూడా ఈ జోన్ దగ్గరే ఉంది. సో యాజ్ ఆఫ్ నా జోన్ అయితే ఇంపార్టెంట్, కానీ నేరో సిపిఆర్ బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ఈ డే హై అన్న బ్రేక్అవుట్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ నుంచే రివర్స్ అయ్యి మార్కెట్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ కూడా రావచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే వెయిట్ అండ్ వాచ్ మూవ్మెంట్, ఇంకా ఎటువంటి ఎంట్రీస్ అయితే లేదు. నిఫ్టీ ఈ జోన్ దగ్గర నుంచి ఈ జోన్ టచ్ అవగానే కొంచెం రివర్స్ అయితే అవుతుంది. సో సెన్సెక్స్ 78,900 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 78,900 సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా ఈరోజు. కొంచెం ఫార్ ఓటిఎం అది. సో చూద్దాం ఎక్కడి నుంచి నెక్స్ట్ బార్ ఏమన్నా బులిష్నెస్ ఏమైనా చూపిస్తే అప్పుడు సెన్సెక్స్ ప్లాన్ చేస్తాం.
S3 కెమెరాలో సపోర్ట్ తీసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. ఈవెన్ నిఫ్టీ కూడా S3 కెమెరాలో దగ్గరే ఉంది. సో ఇదైతే 257 ట్రేడ్ అవుతుంది ఇది. లో ఆల్మోస్ట్ హై అయితే 330 వరకు వెళ్ళింది. ఓకే. సో కాసేపు అయితే వెయిట్ చేద్దాం ఇంకా. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ S3 కెమెరాలో బ్రేక్అవుట్ అయితే అవుతుంది. నిఫ్టీ కూడా ఇక్కడికి S1 క్యూట్ నెక్స్ట్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూద్దాం, అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. లేదు ఇక్కడ S3 దగ్గర నుంచే బుల్లిష్ క్యాండిల్ చూపిస్తే విల్ ట్రై టు గో లాంగ్. ఓకే. సంహవ్ ఇది కొంచెం బుల్లిష్నెస్ చూపిస్తుంది. లైక్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఆల్రెడీ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యింది, బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో 270 దగ్గర అవుతుంది కదా. ఒక 40 క్వాంటిటీస్ తీసుకుంటున్నాను. ఇంకా కాదు, చూస్తాను ప్రైస్ యాక్షన్. ఓకే, 40 క్వాంటిటీస్ ప్లేస్ చేస్తాను. 275 అయింది. 275 అంటే ఇందులో రిస్క్ ఒక 5000 చేస్తాను. 5000 డివైడెడ్ బై 40 అంటే ఒక 125 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 125 ప్లస్ 272.60. సో 397 ఇస్ ద స్టాప్ లాస్. 395 పెట్టుకుంటున్నాను. ఓకే. సో ప్రెసెంట్ అయితే ఇది ₹500 నెగిటివ్ రన్ అవుతుంది. సో ట్రేడ్ ప్రెసెంట్ ఇది నా సైడ్ మూవ్ అవుతుంది. సో ఇంకొక 2 లాట్స్ యాడ్ చేసుకుంటున్నాను. 20 క్వాంటిటీస్ యాడ్ చేస్తాను. సో టోటల్ 60 క్వాంటిటీస్ ఉన్నాయి. రిస్క్ సేమ్ 5000 డివైడెడ్ బై 60 అంటే ఒక 83 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 83 ప్లస్ 271.80. సో 355 ఇప్పుడు పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే. 60 క్వాంటిటీస్, 355 స్టాప్ లాస్. ఓకే. సో 1300 ప్రాఫిట్ వచ్చింది. గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 250 ఇచ్చాము. సో ఫస్ట్ టార్గెట్ అనేది ఈజీగా అయిపోయింది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 3000కి వచ్చింది. సో నిఫ్టీ ఇంకా డిమాండ్ జోన్ సపోర్టే తీసుకుంటుంది, కానీ బేరిష్నెస్ చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ వేరే గ్యాప్ బార్డర్ సపోర్ట్ ఉంది కదా, అక్కడ నుంచి బుల్లిష్నెస్ చూపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇస్ వర్కింగ్ వెల్ రాదర్ దన్ నిఫ్టీ. మనం సెన్సెక్స్ లో తీసుకున్నాం. నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో సెన్సెక్స్ అలానే మూవ్ అవుతుంది. సో నిఫ్టీ మూవ్ అవ్వాలి మనకి, సెన్సెక్స్ కాదు. నిఫ్టీ మూవ్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 4500కి వచ్చింది. గ్రూప్ లో సెకండ్ టార్గెట్ 180 ఇచ్చాము. 180 వస్తే క్లోజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ప్రెసెంట్ అయితే 199 దగ్గర రన్ అవుతుంది. సో స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. 360 పెట్టుకున్నాను కదా, 330 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 330 అండ్ ఇదైతే 340. ఓకే, 10 పాయింట్స్ గ్యాప్ నుంచి పెట్టుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే 1:1 రిస్క్ రివార్డ్కి ఆల్మోస్ట్ వచ్చింది. సో ఇప్పుడైతే రిస్క్ తగ్గించుకుంటున్నాను. ఓకే. ఓకే గ్యాస్, 180 సెకండ్ టార్గెట్ కూడా అయిపోయింది. సో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకో చేసుకోవచ్చు, పర్వాలేదు. సో ఇది 60 క్వాంటిటీస్ 330 పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 320 పెట్టుకుంటున్నాను. ఓకే. సో 1:2 అయితే అకార్డింగ్ టు మనకి గ్రూప్ ప్రకారం అయితే అయిపోయింది. సో కావాలనుకుంటే ఎగ్జిట్ చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ లో స్టాప్ లాస్ అయితే చెందించాం. కానీ ఇక్కడ సిపిఆర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ 20 MA కోసం భయపడాలి అంతే. ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే 20 MA కోసం భయపడాలి, లేదంటే మార్కెట్ డే హై వరకు వెళ్ళిపోవచ్చు. ఈ సిపిఆర్ కనుక బ్రేక్అవుట్ చేస్తే డే హై వరకు వెళ్ళిపోతుంది. ఓకే. ప్రాఫిట్ అయితే 6000.
గైస్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ నెక్స్ట్ జోన్ బ్రేక్అవుట్ అయితే డే హై వరకు వచ్చేయచ్చు అని చెప్పాను కదా, డే హై వరకు అయితే వచ్చింది. సో 7500 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. ఓకే, సో 1:2 అయితే అయిపోయింది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. సో ఎగ్జిట్ అయిపోతున్నాను. ఇది 6800 రన్ అవుతుంది ఇంకా. 1:2 అయిపోయినా 170 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఓకే, 155 రన్ అవుతుంది కదా, 170 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. యా 170కి వస్తే మాక్సిమం 6000 ప్రాఫిట్ తో క్లోజ్ చేస్తాను అనుకుంటా. క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ టార్గెట్స్ అనేవి అయిపోయి, అండ్ నిఫ్టీ కూడా అగ్రెసివ్ గా మూవ్ అవుతుంది కదా. మనం అగ్రెసివ్ గా మూవ్ అవుతున్నప్పుడు మనకి ట్రెండ్ అగెనిస్ట్ గా మూవ్ అవుతుంది. సెన్సెక్స్ లో ఈవెన్ దో బుల్లిష్ క్యాండిల్స్ ఇక్కడ చూడండి, ఎంత హై దగ్గర ఉంది కదా నిఫ్టీ, సెన్సెక్స్ కూడా హై దగ్గర ఉంది, కానీ 170 175 ఆపోజిట్ మూవ్ అవుతుంది ప్రీమియం. సో అలాంటప్పుడు ఇది ట్రాప్ అవ్వచ్చు. ఓకే, ఎవరైతే ఇప్పుడు ఈ బ్రేక్అవుట్స్ చూసి ఎవరైతే లాంగ్ వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇట్ విల్ బి ట్రాప్ జోన్స్ ఎనీ హౌ. సో మనకి ఇక్కడ S3 క్యామెరా దగ్గర నుంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, అందుకే ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాం. టేక్ ప్రాఫిట్ 1:2 లైక్ డే హై వరకు పెట్టుకోవచ్చు, పెట్టుకున్నాము. అండ్ ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. ప్రాఫిట్ ఆఫ్ ది డే 6000. సో స్మాల్ ప్రాఫిట్, బట్ స్టిల్ మనం సెన్సెక్స్ కొంచెం వాలటైల్ గా అవుతుంది కదా, దాంట్లో కూడా మన ప్రాఫిట్స్ అనేది బయటికి తీసాం. 1:2 అయితే అయిపోయింది. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు.